ఇలా బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే చికెన్ ఫ్రై ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈరోజు మనం చాలా సింపుల్గా ఎక్కువ మసాలాలు అవసరం లేకుండా, ఎక్కువ టైం కూడా అవసరం లేకుండా చాలా టేస్టీ చికెన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సుప్రజ. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని తయారు చేసుకుందాం. ముందుగా దీనికోసం అరకిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని దీనికి తగ్గట్టుగా 1 స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి చికెన్ మునిగేంత వరకు నీరు పోసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని చికెన్ని బాగా మగ్గించుకోవాలి. ఇలా చికెన్ని మగ్గించుకోవడం వల్ల చికెన్ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇదే అండి అసలైన సీక్రెట్. ఇలా మగ్గించుకొని ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చికెన్ మగ్గేలోపు మనం ఒక మీడియం సైజ్ టమోటాని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలను కూడా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. ఇలా చికెన్లో నీళ్ళంతా ఇంకిపోయే వరకు బాగా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని వేసుకొని టమోటా ముక్కలు బాగా మెత్తగా మగ్గే వరకు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా మొత్తం మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్న చికెన్ని వేసుకొని చికెన్ మొత్తం బాగా మసాలా కలిసే విధంగా బాగా నెమ్మదిగా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫాస్ట్గా తిప్పడం వల్ల ముక్క చెదురుతుంది కాబట్టి చికెన్ని నెమ్మదిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారాన్ని మన రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు కానీ కారం కానీ తక్కువైతే ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకొని చికెన్ని బాగా మగ్గించుకోవాలి. ఇలా చికెన్ని మగ్గించుకోవడం వల్ల దీంట్లోకి మసాలాలన్నీ బాగా పట్టి చికెన్ బాగా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు చికెన్ మొత్తం మగ్గిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత చికెన్ని నెమ్మదిగా కలుపుకుంటూ మరో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. అప్పుడు ధనియాల పొడి చికెన్కి బాగా పట్టుకొని డ్రై అయ్యి చికెన్ ఫ్రై చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని మరో 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. అంతే అండి, మన టేస్టీ సింపుల్ చికెన్ ఫ్రై రెడీ అవుతుంది. తక్కువ మసాలాలు, తక్కువ టైం, టేస్టీ చికెన్ ఫ్రై ఎలా తయారైందో చూశారు కదండి. ఇలాంటి ఈజీ చికెన్ ఫ్రైని ఇంట్లోనే తయారు చేయాలనుకుంటే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఇది అన్నం, రసం, పప్పుచారులోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.